యెస్ ట్రేడర్స్ ఒకసారి ఈరోజు రేంజ్ చూడండి. మనకి ఇది ఏదైతే ఛానల్ ఈ లైట్‌గా కనపడుతుంది కదా! ఈ ఛానల్‌కి ఇంకా మిడిల్ పాయింట్‌కి కింద ఉంది మార్కెటు. కనుక నేనైతే డౌన్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఇంకా. ఇంకా కొద్దిగా కిందికొచ్చి పోవాలి ఈ లెవెల్‌కి. ఈ లెవెల్‌కొచ్చి పైకెళ్తే ఇంకా స్ట్రాంగ్‌గా అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. కానీ అదే విధంగా ఇంకో రకంగా చూడండి. ఈ ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ రేంజ్ బ్రేకౌట్ కావాలంటే స్ట్రాంగ్ బ్రేకౌట్ కావాలి. స్ట్రాంగ్ బ్రేకౌట్ ఇస్తే తప్ప పైకి వెళ్ళదు. చూడండి మనం ఏదైతే వేసుకున్నామో ఇవి వీక్లీ లెవెల్స్. ఈ డాట్ లైన్స్‌లో ఉన్నాయి మంత్లీ లెవెల్స్. నేను ఫిబొనాసి టూల్స్ తోటి వేసే లైన్స్ ఇవి. డైలీ చెప్తూనే ఉన్నాం కదా! ఈ థిన్ లైన్‌లో ఉన్నాయి వీక్లీ లైన్స్. ఈ వీక్లీ లైన్స్ చూడండి. మన రెసిస్టెంట్ మీద ఎగ్జాక్ట్‌గా ఓపెన్ అయింది. బ్రేక్ ఇచ్చింది. 1 అవర్‌లో ఉంది చార్టు. బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఈ ఫస్ట్ రెసిస్టెంట్ టచ్ చేయలేదింకా. టచ్ చేయలేదు. కనుక బ్రేక్ అయితే ఇది స్ట్రాంగ్‌గా బ్రేక్ కావాలి. ఈ రెడ్ లైన్ విత్ ఈ బ్లూ లైన్ వీక్లీ లైన్. ఇవి ఓన్లీ రేంజ్ లైన్స్ ఈ రెడ్ లైన్స్. క్లియర్‌గా కనపడుతుంది చూడండి ఇలా. ఇదిగో చూడండి ఇప్పుడు. ఇప్పుడు ఎలా కనపడుతుంది? ఇదొక రేంజ్‌లో ఉంది. ఈ రేంజ్ దాటితే గాని మనకి మంచి మొమెంటం రాదిప్పుడు. ఈ రేంజ్ పైకి దాటితే మంచి మొమెంటం వస్తుంది. కిందికి వస్తే మాత్రం ఇందాక రావాలి మళ్ళీ. ఇక్కడికొచ్చి ఈ ఈ సపోర్ట్ ఉంది గదా! ఈ సపోర్ట్ దాకా వచ్చి ఎళ్తే ఇంకా స్పీడ్‌గా ఇంకా పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందనమాట. ఒకవేళ ఇక్కడే బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ 1, 2 రెసిస్టెన్స్ మాత్రమే టచ్ చేసి మళ్ళీ కిందికి రావాల్సి ఉంటుందనమాట. అది అలాగే చూడండి మనం ఏదైతే డైలీ చెప్పుకుంటున్నామో 1 అవర్ రేంజ్ 10, 15 క్యాండిల్. ఈ రేంజ్‌ని దాటి ఇందులోనే ఉంది మార్కెట్ ఇంకా. ఇంకా పైకి వెళ్ళలేదు, కిందికి వెళ్ళలేదు. కనుక మనం ట్రేడ్ చేయడానికి ఏం లేదు. చేయొచ్చు ఒక 20 పాయింట్స్ అలా 15, 20 పాయింట్స్ రేంజ్‌లోనే ఇస్తుందనమాట. చిన్న చిన్న స్కాల్పింగ్ టైపు చేసుకోవచ్చు. ఈ రేంజ్ దాటితే మాత్రం మంచి మొమెంటం వస్తుంది ఈరోజు. ఈ రోజునే దాటితే మంచి మొమెంటం వస్తుంది. ఒకవేళ రేపు గూడా ఈ రేంజ్ పైన ఓపెన్ అయినా గూడా ఇంకా మంచి మొమెంటం వస్తుంది. ఫస్ట్ 1, 1 ½ అవర్. అదనమాట. కిందికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇందాక రావాలి. ఈ రెసిస్టెంట్ ఏదైతే ఉందో బ్రేక్ చేసింది. కిందికొస్తే ఈ రెసిస్టెంట్ దాటి కిందికొస్తే మాత్రం ఆహ్, ఇది మళ్ళీ అలాగే ఇది మనకు ఫ్రైడే. ఈ ఫ్రైడే హై టూలోకి మార్క్స్ ఏసాం గదా! ఆ మార్క్స్ రేంజ్ మళ్ళీ లోపలికొస్తే మాత్రం ఖచ్చితంగా ఇందాక రావాల్సుంటుంది. ఒకవేళ రాలేదు ఇక్కడనే మనకి బ్రేకౌట్ రావాల్సి ఉంది అంటే మాత్రం రేపు మార్నింగ్ గాని బ్రేకౌట్ జరగాలి. ఈ లైను. ఈ లైన్ బ్రేకౌట్ జరిగితే మళ్ళీ పైకొస్తుంది. ఒకవేళ ఇంకా డే డే లెవెల్స్ చూడాలనుకుంటే ఈవినింగ్ ఇంకో వీడియోలో చూద్దాము. ఇప్పుడు మాత్రం ఈ రేంజు దాటలేదు. ఇక్కడనే ఉంది మార్కెటు సస్టైన్ అయితుంది. ఈ సస్టైన్ అయ్యి స్ట్రాంగ్‌గా బ్రేకౌట్ అయితే మాత్రం మంచి మొమెంటమ్ ఉంటుంది. ఒకసారి 15 మినిట్స్‌లో చూద్దాము. చూడండి ఈరోజు మార్నింగ్ ఏమైంది? ఆహ్, 15 మినిట్స్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్‌గా పడింది. స్ట్రాంగ్‌గా పడ్డ తర్వాత మళ్ళీ డోజీ పడింది. తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ మొమెంటమ్ కోసం సిగ్నల్ ఇచ్చింది. 15 మినిట్స్ క్యాండిల్. తర్వాత ఈ ఈ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయింది. కిందికొచ్చింది. మళ్ళీ ఈ 15 మినిట్స్ క్యాండిల్ మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ ఒక ఆహ్, ఇది కూడా స్ట్రాంగ్ రెడ్ క్యాండిలే కనుక అక్కడే తిరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎటు బ్రేక్ అయితుంది అనేది ఒకసారి చూసుకుంటే చూడండి మనం ఏదైతే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. మనం 3 మినిట్స్‌లో పెట్టి మనం డైలీ చెప్పుకుంటాం గదా! ఇది వీక్ క్యాండిల్ హై ఇది. ఫస్ట్ ఎక్కడ బ్రేక్ అయింది మనకు 3 మినిట్స్‌లో చూడండి. క్యాండిలు ఇక్కడెక్కడ బ్రేక్ కాలేదు. ఇక్కడెక్కడ బ్రేక్ కాలేదు. ఇక్కడ బ్రేక్ అయింది చూడండి. 9:57 మీద 10 క్యాండిల్ బ్రేక్ అయింది. కిందికి డౌన్ సైడ్ బ్రేక్ అయింది. కనుక ఇక్కడ లోకి మార్క్ చేసుకుంటున్నాను. లోకి మార్క్ చేశాను. ఆ తర్వాత చూడండి మళ్ళీ ఆ క్యాండిల్ దాటి పైకెళ్ళలేదు. మంచి మొమెంటం వచ్చేసింది ఈరోజు. నేను ఎవ్రీ డే చెప్తున్నాను గదా! ఒక ఒక ఫస్ట్ వచ్చే మొమెంటం కోసం వెయిట్ జేయడానికి
మనకిది చాలా సింపుల్ మెథడ్. బిగినర్స్ అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు. రోజు అవకాశం వచ్చే ఛాన్స్ ఇది. ఒక్కొక్కసారి తక్కువ పాయింట్స్ రావచ్చు. ఒక్కొక్కసారి ఎక్కువ పాయింట్స్ రావచ్చు. ఒక్కోసారి చాలా ఎక్కువ పాయింట్స్ గూడా వచ్చే ఛాన్స్ గూడా ఉంటుంది. మంచి అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఆహ్, హ్మ్, చాలా పాయింట్స్ వస్తాయి. ఆహ్, అనమాట. అది చెక్ చేయండి ఒకసారి. మీరు చెక్ చేస్తే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ కొద్దిసేపు సస్టైన్ అయింది. గ్రీన్ క్యాండిల్ వచ్చింది. రెడ్ క్యాండిల్. లో క్యాండిల్ ఎక్కడ ఏదుంది ఇది? ఇది గ్రీను. ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకొని వదిలేస్తే చూడండి మళ్ళీ ఎన్ని పాయింట్స్ వచ్చిందో. మళ్ళీ నియర్ బై మళ్ళీ సపోర్ట్ దగ్గరికొచ్చింది. ఈ సపోర్ట్ దాటి కిందికెళ్ళలేదు. కిందికెళ్తే గనుక మళ్ళీ వేరే రకంగా ఉంటుండేది పరిస్థితి. కిందికెళ్ళలేదు. మంచి ఇక్కడ మళ్ళీ డోజీ ఇచ్చింది. ఆహ్, అప్ సైడ్ ఇచ్చింది మళ్ళీ. హ్యాంగింగ్ మ్యాన్ వచ్చిందిక్కడ. కనుక మళ్ళీ అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ గూడా చేసింది చూడండి ఈ లైన్ ఇక్కడ. రీటెస్ట్ చేయడానికొచ్చిన తర్వాత మళ్ళీ పైకెళ్ళింది. కానీ మార్కెటు ఈ లైన్ ఏదైతే ఉందో ఇది దాటి పైకి పోలే. పైకి పోతేనే మళ్ళీ అప్ సైడ్ ఇంకా స్పీడ్ ఎళ్తుందన్నమాట. పైకెళ్ళలేదు అంత దూరం. పైకెళ్ళలేదు. ఒకవేళ ఇప్పుడు 3:30 లోపు ఇలా వెళ్లి ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ కిందకొచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ లైన్ దాటితేనే పైకి. పైన దాటితేనే మళ్ళీ ఆహ్, అప్ అప్ సైడ్‌కి కన్వర్ట్ అయితుందన్నమాట. మళ్ళీ అదే రకంగా చూడండి ఇక్కడ గూడా ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ బ్రేక్ అయింది కిందికి. గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ బ్రేక్ అయింది. తర్వాత ఇక్కడ దీనికొక మార్కేసాను. మార్కేసిన తర్వాత గూడా ఇక్కడ గూడా మళ్ళీ సస్టైన్ అయింది. ఎన్ని సార్లు 1, 2, 3, 4, 5 టైమ్స్ 5 టైమ్స్ టచ్ చేసింది. ఒకవేళ ఇది బ్రేక్ అయి పైకి పోతే ఇంతవరకెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకొచ్చే ఛాన్స్ ఉంది. ఇది పైన బ్రేక్ అయితేనే మళ్ళీ ఒకవేళ పైన బ్రేక్ అయితేనే పైకి పోతుంది. లేదు బ్రేక్ కాలేదు అంటే మాత్రం డోజీ ఏదైనా రిజెక్షన్ ఇచ్చినా గూడా మళ్ళీ కిందకొచ్చే ఛాన్స్ ఉంటుంది. కిందికొస్తే మాత్రం మళ్ళీ ఇక్కడి వరకు రావాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా ఈ రెండిటి మధ్యన మళ్ళీ ఒక లాంగ్ విక్ క్రియేట్ చేయాలి. లేదు కిందికెళ్ళాలంటే స్ట్రాంగ్‌గా బ్రేక్ డౌన్ కావాల్సిందే. మళ్ళీ ఇక్కడ పివోట్ పాయింట్ ఉంది. మనం రోజు చెప్పుకుంటున్నాం గదా! ఈ మంత్ మొత్తం, మే మొత్తం. ఈ పివోట్ పాయింట్ పైననే మార్కెట్ ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇగో చూడండి. మే ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత చూడండి మన మే లెవెల్ ఏదైతే కింద డౌన్ సైడ్ టచ్ చేసిందో డైరెక్ట్‌గా మన లెవెల్ పైననే ఉంది చూడండి. ఎక్కడి నుంచి మళ్ళీ మే 12 వరకు. మే 9 వరకు డౌన్‌లో ఉంది. తర్వాత ఈ పివోట్ పైన వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుందా? ఎగ్జాక్ట్‌గా పివోట్ పైన టచ్ చేసి పైకొచ్చేసింది మార్కు. ఇది ఫస్ట్ రెసిస్టెంట్. ఇది సెకండ్ రెసిస్టెంట్ నుంచి మళ్ళీ ఇక్కడ మనం నిన్న మొన్న చెప్పుకున్నాం గదా! 1, 2, 3 అండ్ ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ కిందకొచ్చింది ఇక్కడ. మళ్ళీ లోపలికొచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడి వరకు వస్తుందని చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడి వరకొచ్చింది. ఇది ఎక్స్‌పైరీ రోజుది. ఎక్స్‌పైరీ రోజు మళ్ళీ పివట్ పైన లైన్ కిందికి దాటలేదు. మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంటే ఇవన్నీ చూడండి. ఈ లైన్స్ మనం ఏదైతే లైన్స్ వేసుకొని కన్‌ఫ్యూజన్ లేకుండా ఆహ్, ఒక నమ్మకంతోటి మన సైడు ఇప్పుడు ఈ పైన ఉంటే మార్కెటు ఈ లైన్ పైన ఉంటే పైన అప్ సైడు ఆహ్, ట్రేడ్ తీసుకొని మంచి సిగ్నల్ చూసుకొని ట్రేడ్ తీసుకొని వదిలేస్తే చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మినిమమ్ పాయింట్స్ వచ్చేస్తాయి. అదనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్ ఇచ్చింది. లోపలికొచ్చింది. లోపలికిచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక చిన్న స్వింగ్ క్రియేట్ చేసింది. ఈ స్వింగ్ కింద ఎంట్రీ తీసుకొని వదిలేసినా మళ్ళీ ఇక్కడి వరకు పాయింట్ వచ్చాయి చూడండి. ఈ డే మొత్తం ఇక్కడ తిరిగింది. కానీ భయపడకుండా మనం ఇక్కడే స్టాప్ లాస్ పెట్టి చిన్న స్టాప్ లాస్ పెట్టి గాని, లేదంటే కాస్ట్ టు కాస్ట్ పెట్టి వదిలేసినా కూడా మనకు పాయింట్స్ వచ్చేస్తాయి. లేదంటే ఇక్కడ ఎగిరిపోతది. కాస్ట్ టు కాస్ట్ పోతే నష్టం లేదు గదా! మనం తీసుకున్న ట్రేడ్ దగ్గరనే స్టాప్ లాస్ పెట్టిన నష్టం లేదు. ఇక్కడికి మళ్ళీ డౌన్ వచ్చేసింది. ఇది థర్స్‌డే రోజు. ఇక్కడి వరకు ఉండమసలు. ఇక్కడనే మనం ఎగ్జిట్ అయిపోతాం. మన లైన్ టచ్ అయిన తర్వాత. ఎక్స్‌పైరీ గనుక ఆ రోజు ఇంకా వదిలేసినా గూడా లాస్ట్ మూమెంట్ మళ్ళీ లాస్ట్ 1 అవర్ చూడండి. 1 అవర్ బ్రేక్ ఇచ్చింది. కనుక ఈ బ్రేక్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ పైకెళ్ళింది. ఇక్కడ గూడా చూడండి. ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సస్టైన్ అయింది. ఇక్కడ ఒక ఫార్మాట్ చూసుకోవాలి. ఫార్మాట్ చూసుకున్న తర్వాత మనకి అప్ సైడ్ వెళ్తేనేమో వెళ్తుంది. మన ఫార్మాట్‌లో వచ్చిందంటేనే మనం అప్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఇటు చూడండి. రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది. 2 క్యాండిల్స్ స్ట్రాంగ్‌గా బ్రేక్ ఇచ్చాయి. లేదంటే ఇక్కడ దీనిపైన ఎంట్రీ తీసుకొని వదిలేసినా గూడా తక్కువ పాయింట్స్ మనం స్టాప్ లాస్ చూసుకోవాలంటే
హ్మ్. చూడండి ఇక్కడ మనం ఒకసారి చెక్ చేద్దాం స్టాప్ లాస్ ఎలాగనేది. నేనైతే ఎలా చేసుకుంటానని మొన్న చెప్పాను గదా! మొన్న. డౌన్ సైడ్‌లో ఉన్నప్పుడు మార్కెటు రెడ్ మీద గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ తీసుకుంటాను నేను. ఆహ్, మార్కెట్ అప్ సైడ్ ఎళ్తున్నప్పుడు గ్రీన్ క్యాండిల్ మీద డౌన్ సైడ్ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ తీసుకుంటాను. కానీ ఇక్కడ మనకి ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత డ ఇక్కడ మొమెంటమ్ వచ్చింది గదా! చూడండి. ఇక్కడ ఆల్రెడీ డౌన్ మొమెంటమ్ వచ్చింది. ఇదే గదా థర్స్‌డే. థర్స్‌డేది డౌన్ మొమెంటమ్ వచ్చింది. డౌన్ మొమెంటమ్ వచ్చిన తర్వాత మనకి అప్ సైడ్ చూడాలి మనం. అప్ సైడ్ చూడాలంటే ఇక్కడ 1 అవర్‌లో బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత హ్మ్. ఎక్కడ బ్రేక్ అయింది ఇది? 1 అవర్‌లో పెడతాను చూడండి. థర్స్‌డేకి. ఇదొక్కటి చూడండి చెక్ చేద్దాము. ఇది చూడండి. ఇది థర్స్‌డే వరుసగా రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కిందికి. డోజీ క్రియేట్ చేసింది. స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత అంటే ఇక్కడ 3:15 తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. దీనికి ఒకసారి చూద్దాం చూడండి. 3:15కి పెడుతున్నాను. 3 మినిట్స్‌కి ఎళ్తున్నాను. ఇదే కదా! 3 మినిట్స్ చూడండి. మనకెక్కడ ఎంట్రీ దొరికిందనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీని తర్వాత 3:15కి రెడ్ క్యాండిల్ పడింది. ఇక్కడ నుంచి కదా 3:15 తర్వాత నుంచి మనం తీసుకోవాల్సింది. ఇక్కడ చూడండి రెడ్ క్యాండిల్ పడింది. రెడ్ క్యాండిల్ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందా? కాలేదు. కాకపోతే రెండో క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ రీటెస్ట్‌కొచ్చింది. ఇదే రెడ్ క్యాండిల్ మీద ఎంట్రీ తీసుకొని వదిలేయడం. లేదు మనకింకా కాన్ఫిడెన్స్ కావాలంటే ఇక్కడెక్కడ ఎంట్రీ రాలేదసలు యాక్చువల్‌గా. ఇక్కడెక్కడ ఎంట్రీ రాలేదు. దీని గురించి మొన్న చెప్పుకున్నాం యాక్చువల్‌గా. ఎక్కడ ఎంట్రీ వచ్చిందంటే ఇక్కడ 3 మినిట్స్ మీద ఫస్ట్ బ్రేక్ అయింది ఇక్కడ. ఆ రోజు ఫ్రైడే నెక్స్ట్ ఫ్రైడే రోజుకెళ్ళింది కదా! ఈరోజు క్లోజ్ అయింది ఇక్కడ. ఇక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ మనకి ఎంట్రీ దొరకలేదు. ఇక్కడ ఫస్ట్ 3 మినిట్స్ ఎక్కడ బ్రేక్ అయింది? ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేయడానికొచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం మనం. ఇక్కడ. ఇక్కడ ఎంట్రీ తీసుకొని వదిలేస్తే మనకి ఇక్కడ వరకు పాయింట్స్ వచ్చింది. అది అన్నమాట. మనకి ఎంట్రీ ప్లాన్ అనేది మనం పైకెళ్తుంది కదా! దుంకడం అనవసరం అన్నమాట. మన పాయింట్ వస్తేనే ఎంట్రీ తీసుకోవాలి. మన పాయింట్ ఇక్కడొచ్చింది. మనం దీని గురించి మొన్న చెప్పుకున్నాం. 3 మినిట్స్ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలి. ఫస్ట్ 3 మినిట్స్ తర్వాత బ్రేక్ అయిన తర్వాత అని. అలాగే ఇక్కడ బ్రేక్ అయింది ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడి వరకు మనకు పాయింట్స్ టచ్ చేసింది గనుక ఎగ్జిట్ అయిపోతాం. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత చూడండి మళ్ళీ 11 నుంచి ఆ రోజు మొత్తం ఇక్కడే ఉంది. ఇంకా మనం అక్కడే క్లోజ్ అయిపోయినాం. ఆ రోజు టైం మొత్తం సేవ్ అయిపోయింది గదా! మనకి. మళ్ళీ చూడండి ఈరోజు ఇది ఫ్రైడే వరకు అయిపోయింది. మళ్ళీ ఫ్రైడే నుంచి మళ్ళీ మార్క్స్ ఏసుకున్నాం మనం. ఇది ఇది మనకి ఫ్రైడే పైన ఇది ఈ డాట్స్ మంత్లీ లెవెల్స్, ఈ థిన్ లైన్ వీక్లీ లెవెల్స్. వీక్లీ లెవెల్ పైననే మన ఫ్రైడే పైన మార్కెట్ ఓపెన్ అయింది. కానీ ఒకటి గమనించండి ఇక్కడ ఎక్కడ ఎంట్రీ రాలేదిక్కడ. కింది నుంచి పైకి పోవడానికి ఎంట్రీ రాలేదు. కానీ మనం ఏం చేస్తామంటే దుంకేస్తాం. వెళ్ళిపోతుందని దుంకేస్తాం. కానీ వచ్చేసింది కిందికి. ఇక్కడ బ్రేక్ అయింది 3 మినిట్స్‌లో. 3 మినిట్స్‌లో బ్రేక్ అయిన తర్వాత మంచి మొమెంటం మళ్ళీ వచ్చేసింది కిందికి. డౌన్ సైడ్ మొమెంటం వచ్చింది. మనం ముందేం ఆలోచిస్తామంటే అప్ సైడ్ వెళ్ళిపోతుందని మనం బిగినర్స్ మొత్తం దుంకడానికి ట్రై చేస్తారు ఖచ్చితంగా. కానీ నేర్చుకున్న తర్వాత మనకి అంతా కొంచెం మెల్లగా క్లియర్ అయిపోతుంది. నేర్చుకుంటేనే బెటర్ చాలా. ఇప్పుడు నేను ఈ విధంగా ఇంత మాత్రం గూడా కొద్దిగా చెప్పగలుగుతున్నా అంటే ఎంతో కొంత నేర్చుకోవడం వల్లే చెప్పగలుగుతున్నాను. నా సైకాలజీ ప్రకారం నేను ఎంతవరకు నేర్చుకున్నా అనేది అది మాత్రమే ఎఫర్ట్ చేయగలుగుతాం. మీకు వివరించగలుగుతున్నాను కొద్దిగా. దీనికోసం మీరు ఇంకా సబ్‌స్క్రైబ్స్ చాలా వస్తే నాకు గూడా ఎంకరేజ్‌గా ఉంటుంది. అందుకోసం సబ్‌స్క్రైబ్ చేయండి ప్లీజ్. హ్మ్. మీరు లైక్ అండ్ కామెంట్ చేస్తే గూడా ఇంకెక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ గూడా ఉంటుందన్నమాట. మనం నేను 1, 2, 3 పాయింట్స్ ఫస్ట్ చెప్పాను గదా! ఒక 5, 6 బుల్లిష్ అండ్ బేరిష్ ప్యాటర్న్స్, 10, 15 హైలో ప్యాటర్న్ అండ్ 3 మినిట్స్ బ్రేక్‌ఔట్ ప్యాటర్న్ అండ్ ఇంకా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నాకు కొద్దిగా ఇంకా ఫ్రీగా సబ్‌స్క్రైబర్స్ వస్తే ఇంకా కొద్దిగా మెల్లగా చెప్పగలుగుతాను. అందుకే సబ్‌స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది మొన్న గూడా జెప్పాను సబ్‌స్క్రైబర్స్ నాకింకా కావాలని. అదే అనమాట. నేను ట్రేడ్స్ ఎక్కువ తీసుకోకుండా సింపుల్‌గా ఉండేటట్టు ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం అర్థమయితుంది ఖచ్చితంగా. ఏ విధంగా లాజికల్‌గా పోతున్నామనేది.
ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం వాళ్ళకి ఐడియాలొస్తాయి. వాళ్ళు ఆ విధంగా సెట్ చేసుకోవాల్సిందే మార్కెట్‌ని. ఆ సెట్ చేసుకున్న విధానాన్ని దాంట్లో మనం కనపరచాలనమాట. అంటే మనం డీసెంట్ ట్రేడ్స్ తోటి వెళ్తుండాలి ముందుకు. ఎక్కువ ట్రేడ్‌లు కాకుండా తక్కువ లాస్‌తో మనం ప్రాఫిట్ ఎక్కువ వచ్చే విధంగా చూసుకోవాలి. ఈరోజు చూడండి మొత్తం ఇక్కడే ఉంది మార్కెట్. మినిమమ్ ఎన్ని పాయింట్ల రేంజ్‌లో ఉంది? మనం అనుకున్న ప్రకారం ఇక్కడ నుంచి జస్ట్ 100 పాయింట్స్ రేంజ్‌లోనే ఉంది. 85 పాయింట్ 100 మినిమమ్ 100 పాయింట్స్ అనుకోండి. 100 పాయింట్స్ రేంజ్‌లో ఉన్నప్పుడు మనం ఎక్కడ ట్రేడ్ తీసుకున్నా కూడా మనకెంతొస్తాయి? దాదాపుగా ఒక 20 పాయింట్స్ లోపే వస్తాయి ఆప్షన్స్‌లో. ఇంకా అంతకు ఎక్కువ రావు. అది ఇంకెక్కువ రావాలంటే రావు. ఎందుకంటే ఇది పైనకు పోయేసరికి స్వింగు మళ్ళీ కిందకొచ్చేసరికి స్వింగు అక్కడ కరిగిపోతుంటది ప్రీమియం. ఆ ప్రీమియం కరిగిపోవడం వల్ల మనం ట్రేడ్స్ ఎక్కువ తీసుకుంటే అవి లాస్ అయిపోతుంటాం అన్నమాట. అందుకే మనం ఒక సెటప్ చేసుకున్న తర్వాత దాన్ని ఎంట్రీ కొడితే మనకి ఆటోమేటిక్‌గా మన లెవెల్‌కి రీచ్ కాగానే మళ్ళీ తీసేసుకోవడమే. ఇక్కడ చూడండి చిన్న సింపుల్ పాయింట్ ఒకటి. ఇక్కడ డౌన్ వచ్చేసింది. మనం ఇక్కడి వరకు యాక్చువల్‌గా ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ లైన్ టచ్ చేసిన తర్వాత ఎగ్జిట్. ఇక్కడ మళ్ళీ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో, ఎక్కడ అప్ సైడ్ ఉండాలా? డౌన్ సైడ్ ఉండాలా? ఇది నిన్న మొన్న గూడా చెప్పుకున్నాం. 10:15 తర్వాత అంటే 10:15 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎక్కడుండాలి? మనం ఇక్కడ పైకెళ్తుంది కదా అని ఎంట్రీ తీసుకోము. మళ్ళీ కిందికొచ్చేసింది. మళ్ళీ ఈ రేంజ్ వరకే ఎళ్లి మళ్ళీ కిందికొచ్చింది. మళ్ళీ ఈ రేంజ్ వరకే ఎళ్లి మళ్ళీ కిందికొచ్చేసింది. కిందికొచ్చిన తర్వాత చూడండి ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడ్డది ఒకసారి. ఇక్కడి నుంచి చూసుకుందాం ఒకసారి. కిందికి వెళ్ళి పైకెళ్ళిన తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది కదా! ఇక్కడ చూడండి రెడ్ క్యాండిల్ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటామా? తీసుకోము. ఈ రేంజ్‌కొచ్చిన తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ. కనపడుతుంది కదా! లైన్ ఏసాను చూడండి. ఈ రేంజ్, ఈ రేంజ్. ఈ క్లోజింగ్ ప్రైస్‌కి పెట్టాను. క్లోజింగ్ ప్రైస్ కాకుండా ఓకే. క్లోజ్ ప్రైస్‌కి హై ప్రైస్‌కి పెడతాను. ఈ రేంజ్‌కి మళ్ళీ వచ్చింది చూడండి. ఇక్కడ టచ్ కాలేదు. ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ టచ్ అయిన తర్వాత మనకి చూడండి రెడ్ క్యాండిల్ మీద గ్రీన్ క్యాండిల్ మంచిగా క్లోజ్ అయింది. స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇప్పుడు మనం ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకొని మళ్ళీ రేంజ్ ఇక్కడి వరకే ఎంట్రీ. ఇక్కడి వరకే ఎంట్రీ. ఎందుకంటే ఇది ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ చేసింది. ఒక లో స్వింగ్, హైయర్ లో స్వింగ్ క్రియేట్ చేసింది చూడండి. ఇది హైయర్ హై స్వింగ్. ఇది హైయర్ లో స్వింగ్. 2 స్వింగ్స్ క్రియేట్ చేసాయి ఇక్కడ. 2 స్వింగులు. అంటే ఇది స్ట్రాంగు రెసిస్టెంట్ కొద్దిగా. హ్మ్. ఈ డే వరకు స్ట్రాంగ్ రెసిస్టెంట్. కనుకనే ఇక్కడ మళ్ళీ ఇక్కడి వరకే ఎళ్లి మళ్ళీ కిందికొచ్చిందనమాట. కానీ ఇక్కడ పాయింట్స్ ఎన్నొచ్చాయో మనకు ఆప్షన్‌లో? ఆప్షన్స్‌లో ఎన్ని పాయింట్స్ వచ్చాయో ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఇదెంత లెవెల్ ఉంది? 24,900 అంటే 25,000 చూద్దాం ఒకసారి. 25,000 ఇక్కడుంది. 25,000 చూడండి. 25,000 సిఈ. సిఈ ఎక్కడుంది? మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం? ఇక్కడ ఈ క్యాండిల్ పైన. 1257 పైన. ఓకే. 1257 పైన. ఇదే కదా! 1257 పైన. ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం పైన. ఈ కింద స్టాప్ లాస్ పెట్టాం. ఎన్ని పాయింట్స్ ఉంది? 20 ఆహ్, ఎగ్జాక్ట్‌గా 214 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. 203 లేదంటే 201 ఓ 2 పాయింట్స్ అటు ఇటు ఒక 14 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. 14 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్న తర్వాత మనకిక్కడ స్వింగు టచ్ చేసింది చూడండి ఇక్కడ ఆల్రెడీ. మనకక్కడ పైన గూడా స్వింగ్ టచ్ చేసింది కదా చూసారా? ఇక్కడి వరకే 30 పాయింట్స్ వచ్చింది. 30 అంటున్నా సారీ. 230 టు 15. ఆ! ఒక 15 ప్లస్ 2 16, 17 పాయింట్స్ మాత్రమే వచ్చింది. ఎగ్జిట్ అక్కడ. మనం ఇంకా వెయిట్ చేస్తే మళ్ళీ మన రేంజ్‌కొస్తుంది. మనం చాలా కంగారు పడిపోతాం. ఒకవేళ మనకి ధైర్యం ఉంది పోతే మనకి 14 పాయింట్స్ పోయింది అనుకుంటే మాత్రమే వాటి మీద ఆశ వదులుకుంటే మాత్రమే ఆ రేంజ్‌ని అట్నే ఉంచుకొని ట్రేడ్ అట్లే ఉంచుకోవాలి. ఆ ట్రేడ్ అట్నే ఉంచుకుంటే ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి మనకి, అప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇదవుతుంది. ఇక్కడ ఈ స్వింగు. ఈ స్వింగు తర్వాత మళ్ళీ ఈ లైన్ అవుతుంది ఇది. ఇక్కడ స్వింగ్ ఉంది కదా! ఇది అయితుంది. అప్పుడు మనకెన్ని పాయింట్స్ వస్తాయి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నది? 214, 272 60
57 పాయింట్స్ వచ్చేసింది. 57 అంటే అదే అనమాట. ఒక ట్రేడ్ తీసుకుంటే మనం దాని మీద ఉండిపోవాలి. 14 పాయింట్స్ పోతది. లేదంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తదనే ఆలోచనతోటి ఉండాలి. అదనమాట. ఇప్పుడు సీఈ సైడ్ చూసాం మనం. అంటే మనం ఎనాలిసిస్ అర్థమవుతుందా ఒకసారి? ఇది పైన క్లోజ్ అయితేనే అప్ సైడ్ ఎళ్తుందనేది ఇప్పుడు అర్థమైందా? అప్పుడు మనకెక్కడ 60 పాయింట్స్ అప్ సైడ్ వచ్చిందంటే ఇది స్ట్రాంగ్‌గా పైన క్లోజ్ అవుతదనే అర్థం. అంతేనా? అంటే ఈ పాయింట్ పైన క్లోజ్ అయితే మళ్ళా మనం పైనుంటాం. మళ్ళీ ఈ పాయింట్ పైన ఇది 3 మినిట్స్ మీద క్లోజింగ్ చూడండి. చాలా బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 3 మి 3 మి ఏదైతే బ్రేక్ అయిందో 3 మినిట్స్ డౌను. ఇది పైన మంచి క్యాండిల్ బ్రేక్ అయిందంటే అప్ సైడ్ ఉంటాయి ఇక్కడి వరకు. మళ్ళీ దీనిపైన బ్రేక్ అయిందంటే ఇంకా బుల్లిష్ బాగా ఉంటుంది. ఎందుకుంటుంది? అప్పుడు 1 అవర్ రేంజ్ గూడా బ్రేక్ అవుతుంది పైన. అంటే ఈరోజు కలిసాయి. ఈ 1 అవర్ రేంజ్‌కి ఈ 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ రేంజ్ కలిసింది. 3 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ కలిసింది. ఇది మిడిల్ పాయింట్ అన్నమాట ఇది మళ్ళీ. ఈ 2 కలిసాయి కనుక ఇక్కడ మనకి ట్రేడ్ సక్సెస్ అవ్వడానికి ఇంకా బెటర్ ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒకవేళ వెళ్ళలేదు పైకి అంటే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అది. రేపు మనక ఎనాలిసిస్ మార్కెట్ అయిపోయిన తర్వాత రేపటి వీడియో పెట్టుకుందాం మనం. రేపటి లెవెల్స్ గూడా చూసుకుందాం ఒకసారి. అంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ వీడియోలు యూట్యూబ్‌లో. అందుకోసం కామెంట్ చేయండి. ఏ చిన్న కామెంట్ చేసినా పర్లేదు. మీరు వీడియో విన్న తర్వాత మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీకొచ్చిన డౌట్ తోటి కామెంట్ చేయండి. ఓకే. సబ్స్క్రైబ్ ప్లీజ్. థాంక్ యూ.